హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మంజు శాస్త్రవల్. ఈరోజు నేను మీకు ఫిబ్రవరి 16కి రీడింగ్ చేయబోతున్నాను, జనరల్ రీడింగ్ చేయబోతున్నాను. మీరందరూ ఆరోగ్యంగా, ఆనందంగా, పాజిటివ్ థింకింగ్తో ఉన్నారని ఆశిస్తున్నాను. మన కర్మ ఫలితం వల్లనే మనకి ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ, హెల్త్ ఇష్యూస్ కానీ, రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ వచ్చేది. అందుకే ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పున్నాను అనుకుంటా. మీరు ఒక సాల్ట్ వాటర్ ఉందనుకోండి, ఒక టంబ్లర్లో సాల్ట్ వాటర్, మీరు మంచినీళ్ళు పోస్తూ ఉండారనుకోండి, ఆ సాల్ట్ వాటర్ అంతా బయట వచ్చేసి మంచినీళ్ళు ఒకటే ఉంటాయి ఆ టంబ్లర్లో. అలాగా మీరు మంచి పనులన్నీ చేస్తూ ఉంటే మీ దుష్కర్మ ఏదైతే ఉందో అదంతా పోయి మీకు మంచి ఫలితాలు రావడం స్టార్ట్ అవుతుంది. ఓకే, మీ మనసు సాటిస్ఫాక్షన్ అవ్వాలి. ఆ మంచి పనులు చేయడం వల్ల మీ మనసు సాటిస్ఫాక్షన్ అవ్వాలి. అప్పుడు మీ కర్మ దానికి అంతటా అదే తొలగిపోతూ ఉంటుంది. ఓకే, సో మీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే నిష్కామ కర్మ, మెడిటేషన్, ఇవి రెండే మీకు హెల్ప్ చేస్తాయి. హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకు కూడా చెప్తున్నా, మీరు మెడిటేషన్ చేశారంటే మీ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిపోతాయి. కాస్మిక్ ఎనర్జీ వచ్చి అవన్నీ తగ్గించేస్తుంది. నెక్స్ట్, మీకు ఏ ప్రాబ్లం ఉన్నా, ఫైనాన్షియల్ ప్రాబ్లం, రిలేషన్షిప్ ప్రాబ్లం ఉన్నా, ఏది కావాలన్నా మీరు మెడిటేషన్ ఒకటే మార్గం. మెడిటేషన్ అండ్ నిష్కామ కర్మ అంటే నీడీ పీపుల్కి హెల్ప్ చేయడం, వాళ్ళ దగ్గర ఏ ఫలితం ఎదురు చూడకుండా వాళ్ళకి హెల్ప్ చేయడం, అది నిష్కామ కర్మ అనమాట. ఇవి రెండునే కర్మక్షయం చేసేదానికి సాధనాలు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రీడింగ్కి వెళ్తాం. ఫస్ట్ మేషరాశి వాళ్ళకి 10 ఆఫ్ పెంటికల్స్. మీ కుటుంబ జీవితం చాలా బలంగా మీకు సపోర్ట్ ఇస్తుంది, అన్ని సదుపాయాలను ఇస్తుంది. మీకు బిగ్ అమౌంట్ రాబోతుంది, మీ కోరికలన్నీ తీర్చుకుంటారు, చాలా ఆనందంగా ఉంటారు. మీ వ్యాపారంలో మీకు బాగా కలిసి వస్తుంది. నెక్స్ట్, వృషభ రాశి వాళ్ళకి స్ట్రెంగ్త్. మీరు చాలా బలమైన వాళ్ళు, మీరు తప్పకుండా మీ పనిలో విజయం సాధించగలరు. బలము అంటే మైండ్ అండ్ బాడీ రెండు స్ట్రాంగ్గా ఉండడం. మీ సామర్థ్యం, మీ నిజాయితీ, క్రియేటివిటీ గుర్తింపు పొందుతాయి. సవాళ్ళను ఎదుర్కోండి, మీ నాలెడ్జ్ను ఉపయోగించి విజయం సాధించండి వృషభ రాశి వాళ్ళు. నెక్స్ట్, మిథున రాశి వాళ్ళకి 6 ఆఫ్ సోర్స్. మూవ్ ఆన్. ఒత్తిడి, చిరాకు వదిలి మీరు మంచి ట్రిప్కి వెళ్తారు. మీకు సమస్యలు ఉంటే మంచి దారి దొరుకుతుంది. అనారోగ్యంతో బాధపడే వారికి ఆరోగ్యం వస్తుంది. నెక్స్ట్, కర్కాటక రాశి వాళ్ళకి 2 ఆఫ్ పెంటికల్స్. మీరు ఒక తికమక పరిస్థితిలో ఉన్నారు. ఒత్తిడికి గురి కాకుండా జాగ్రత్తగా ఒకటిని ఎన్నుకోవాలి. మీరు చాలా కష్టపడి పనిచేస్తున్నారు. చాలా అవకాశాలు మీ ముందుకు వస్తున్నాయి. మీ పనులన్నీ చాలా ఫాస్ట్గా జరుగుతాయి. ఓపికతో పనిచేయండి. చాలా పనులను ఒకేసారి చేయవలసి వస్తుంది. నెక్స్ట్, సింహరాశి వాళ్ళకి 3 ఆఫ్ కప్స్. రీయూనియన్, సెలబ్రేషన్ కార్డ్, ప్రమోషన్, బేబీ బర్త్. ఆనందంగా ఉండే సమయం. బీ హ్యాపీ అండ్ కీప్ స్మైలింగ్. మీ పాస్ట్ పర్సన్తో రీయూనియన్ అవుతుంది. నెక్స్ట్, కన్యా రాశి వాళ్ళకి 7 ఆఫ్ కప్స్. మీరు మీ జీవితంలో ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది. మీకు ఒక గైడ్ అవసరం. మీరు చేయాలనుకున్న పనులు వాయిదా వేయకుండా చేయాలి. బిజీగా ఉండాలి. ఆత్మవిశ్వాసంతో మీ అంతరాత్మ మాట విని నిర్ణయం తీసుకోండి. భ్రమలలో ఉండకుండా వాస్తవ జీవితంలో జీవించండి. నెక్స్ట్, తులారాశి వాళ్ళకి ద హ్యాంగ్డ్ మ్యాన్. మీరు నిరీక్షిస్తున్నారు, ఎవరి గురించి ఓవర్ థింకింగ్ చేస్తూ ఉన్నారు. మీ జీవితంలో మీకు ఎవరు సంతోషాన్ని ఇస్తారో మీ హయ్యర్ సెల్ఫ్కి తెలుసు. మీ ఇన్నర్ వరల్డ్లో మీకు అద్భుతాలు సృష్టించే శక్తి ఉందని మీరు తెలుసుకోవాలి. మీ జీవితంలో మిరాకిల్ జరగాలంటే మీరు మీ ఇన్నర్ ఎనర్జీని యూస్ చేయాలనుకుంటున్నారు. క్రియేటివిటీ, అభివృద్ధి, సమృద్ధి ఈరోజు మీకు అన్నీ లభిస్తాయి. అండ్ వృశ్చిక రాశి వాళ్ళకి క్వీన్ ఆఫ్ సోర్స్. చాలా నమ్మక ద్రోహాలు ఎదురవుతాయి. లాజిక్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఎవరైతే మీకు యూస్ కారో వాళ్ళని వదిలించుకోవాలి. మీ నిర్ణయంలో స్పష్టత ఉండాలి. మీ శక్తి సామర్థ్యాలు పెంపొందించుకోవాలి. నిర్మలమైన మనసు ఉండి టేక్ ఇట్ ఈజీ మెంటాలిటీ ఉండే పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారు. నెక్స్ట్, ధనుస్సు రాశి వాళ్ళకి 6 ఆఫ్ పెంటికల్స్. అబాండెన్స్ ఈజ్ ఆన్ ద వే. అంతరంగ సంపదను కలిగిన వాళ్ళని యూనివర్స్ ప్రేమిస్తుంది. అంతరంగిక సంపద అంటే దయ, ప్రేమ, కరుణ. ఇవి ఉన్న వాళ్లకు యూనివర్స్ మెటీరియల్ సంపదనిస్తుంది. న్యూ బిజినెస్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి. నమ్మకంగా పనిచేయండి, విజయం వరిస్తుంది. సెలబ్రేట్ చేసుకుంటారు. ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉంటుంది. జాబ్ చేసే వాళ్ళకి అంటే సాలరీ ఇంక్రీజ్ అవుతుంది. మీకు అన్ఎక్స్పెక్టెడ్ మనీ వస్తుంది ధనుసు రాశి వాళ్ళకి. నెక్స్ట్, మకర రాశి వాళ్ళకి 6 ఆఫ్ కప్స్. రీయూనియన్, రీకనెక్ట్ విత్ యువర్ పాస్ట్ పర్సన్. జరిగింది మరచి ఏ అపరాధ భావం లేకుండా వస్తారు. క్షమించండి, అది మీ మనసును హీల్ చేస్తుంది. కార్మిక్ బాండ్ ఒకటే, మనం వద్దు అనుకున్న మన దగ్గరకు తిరిగి వస్తుంది. నెక్స్ట్, కుంభరాశి వాళ్ళకి 9 ఆఫ్ సోర్స్. వరీ, స్ట్రెస్ రిలేటెడ్ ఇల్నెస్.
ఆలోచనలో మునిగిపోయి ఉంటారు. పాజిటివ్గా ఉండండి. డోంట్ థింక్ నెగటివ్. నిద్రలేని రాత్రులు ఉంటాయి. మీలో ఉండే అపరాధ భావాన్ని వదిలేయండి. పాస్ట్ని వదిలి మీ భవిష్యత్తు గురించి కలలు కనండి. నెక్స్ట్ మీనరాశి వాళ్ళకి 3 ఆఫ్ సోర్స్. మీ ప్రస్తుత పరిస్థితి దుఃఖాన్ని కలుగజేసేదిగా ఉంది. మీ గత జీవితం మిమ్మల్ని ఎక్కువ ఒత్తిడి చేస్తుంది. గతాన్ని మర్చిపోండి, ప్రస్తుతంలో జీవించండి. మీరు ఈ బంధం కోసం చాలా చేశారు, కానీ మీకు నమ్మక ద్రోహం ఎదురైంది. మీకు ద్రోహం చేసిన వారిని క్షమించడమే మీ మానసిక బాధల నుంచి విముక్తి చేస్తుంది. మిమ్మల్ని ఎవరూ అర్థం చేసుకోలేదు. పెయిన్ఫుల్ రిలేషన్షిప్ నుంచి బయటకు రండి. మూవ్ ఆన్ అవ్వండి. మార్పును ఆహ్వానించండి. ఓకే, ఇప్పుడు మీకు ఒరాకిల్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూస్తాం. ఫస్ట్ మేషరాశి వాళ్ళకి ఉమెన్ హోల్డింగ్ ఏ హర్ట్. మీరు మీ ఎమోషన్స్ని ఎవరితోనూ షేర్ చేసుకోవటం లేదు. అండ్ వృషభ రాశి వాళ్ళకి డోర్ టు వాల్యూ, అన్ఎక్స్పెక్టెడ్ మనీ వస్తుంది. అండ్ మిథున రాశి వాళ్ళకి గాడెస్ ఆఫ్ ద మూన్, కొంచెం మనసు కలతపడి ఉంటుంది మీకు. అండ్ కర్కాటక రాశి వాళ్ళకి ద థింకింగ్ మ్యాన్, ఓవర్గా థింక్ చేస్తూ ఉన్నారు దేని గురించో. సింహరాశి వాళ్ళు కమ్యూనిటీ, మీ నియర్ అండ్ డియర్తో హ్యాపీగా ఉంటారు. ఇక్కడ కూడా సేమ్ కార్డ్ వచ్చింది. అండ్ కన్యా రాశి వాళ్ళు డిసైడ్, ఎవరినో అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు, అబ్సెషన్లో ఉన్నారు. తులారాశి వాళ్ళకి హార్ట్ బ్రేక్, బ్రోకెన్ హార్ట్, బాధపడుతూ ఉంటారు. మీరు ఏదైనా బాధపడే సంఘటన జరిగేదానికి అవకాశం ఉంది, కొంచెం అవేర్గా ఉండండి. అండ్ వృశ్చిక రాశి వాళ్ళకి వాక్ అవే, మీరు వాక్ అవే చేసేస్తారు ఏదో ఒక రిలేషన్షిప్ నుంచి. ధనస్సు రాశి వాళ్ళు మ్యాన్ హోల్డింగ్ ఏ కాయిన్, మీరు ఆచితూచి ఖర్చు చేస్తారు. అండ్ మకర రాశి వాళ్ళు యాంగ్జైటీ. కుంభరాశి వాళ్ళు కేరింగ్ కనెక్షన్. అండ్ మీన రాశి వాళ్ళు ద థింకింగ్ ఉమెన్, ఓవర్గా థింక్ చేస్తూ ఉన్నారు. కుంభరాశి వాళ్ళకి బాగుంది కింద లైన్లో, మిగతా అందరికీ కొంచెం నెగిటివ్ కార్డ్స్ వచ్చినాయి. ఓకే, ఇది ఎంతవరకు మీకు పనిచేస్తుందో నాకు కమెంట్స్లో చెప్పండి. అప్పుడే నాకు ఇది వర్క్ అవుతుందా లేదా అనేది తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు మీ పార్ట్నర్తో మీ లవ్ లైఫ్ ఎలా ఉంటుంది చూస్తాం. మేషరాశి వాళ్ళకి వాళ్ళ పార్ట్నర్తో ఎలా ఉంటుంది ఈరోజు ఫిబ్రవరి 16th. ఫర్ గివింగ్ అండ్ లర్నింగ్. మిమ్మల్ని ఎవరైనా బాధ పెట్టారంటే వాళ్ళని రిలీజ్ చేసేయండి. హీల్ ద పాస్ట్. యూ ఎక్స్పీరియన్స్ మోర్ లవ్ ఇన్ యువర్ ప్రజెంట్ మూమెంట్స్. మీరు ఎప్పుడైతే వాళ్ళని ఎక్స్క్యూజ్ చేసి రిలీజ్ చేసేసారంటే మీకు ఓవర్గా ప్రేమనిచ్చే వాళ్ళు మీ లైఫ్లోకి వస్తారు. ఓకే, అండ్ వృషభ రాశి వాళ్ళకి రీకన్సిలేషన్. సమ్మన్ ఫ్రమ్ యువర్ పాస్ట్ ఈజ్ రిటర్నింగ్ టు యువర్ లైఫ్. సూపర్, మీ లైఫ్లోకి మీ పాస్ట్ పర్సన్ రిటర్న్ అవుతున్నారు. అండ్ మిథున రాశి వాళ్ళకి డిసెప్షన్, అంటే ఎవరో మీరంటే ఇష్టం ఉన్నా కూడా ఇష్టం లేనట్లు మాస్క్ వేసుకో ఉన్నారు. సమ్మన్ ఈజ్ వేరింగ్ ఏ ఫాల్స్ సెల్ఫ్ మాస్క్ ఇన్ హిస్ రిలేషన్షిప్. మీరన్నా వేసుకోవచ్చు, లేకపోతే మీ పర్సన్ అన్నా వేసుకొని ఉండొచ్చు. కర్కాటక రాశి వాళ్ళకి స్టే ఆప్టిమిస్టిక్, పాజిటివ్ థింకింగ్ అండ్ ఫెయిత్ విల్ బ్రింగ్ యూ రొమాన్స్. మీరు ఎప్పుడైతే పాజిటివ్గా థింక్ చేస్తా నమ్మకంతో ఉండారంటే మీ లైఫ్లోకి తప్పకుండా రొమాన్స్ అనేది వస్తుంది. మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చేస్తారు. సింహరాశి వాళ్ళకి వెడ్డింగ్. దిస్ సిచ్యువేషన్ ఇన్వాల్వ్స్ మ్యారేజ్. సింగిల్గా ఉండే వాళ్ళకి మ్యారేజ్ ప్రపోజల్ వస్తుంది. అండ్ కన్యా రాశి వాళ్ళకి ప్యాషన్. ఓకే, తులారాశి వాళ్ళకి దిస్ ఈజ్ ద రొమాన్స్ ఆఫ్ ఎ లైఫ్ టైమ్. ట్రూ లవ్ అంటే ఉంటేనే హార్ట్ బ్రేక్ అవుతుంది, అంటే ట్రూ లవ్ చేస్తేనే హార్ట్ బ్రేక్ అవుతుంది. అదేందో మరి, అంటే ట్రూ లవ్ చేసే వాళ్ళకి ఆ బాధలు అనేది వస్తాయి, ఫేక్ లవ్ చేసే వాళ్ళకి ఏ బాధలు ఉండవు. అండ్ వృశ్చిక రాశి వాళ్ళకి రిలీజ్ యువర్ ఎక్స్. ద టైమ్ హ్యాస్ కమ్ టు క్లియర్ యువర్ ఎనర్జీ. అప్పుడే మీ ఎనర్జీ క్లియర్ అవుతుంది. వాళ్ళ గురించి ఊరికే ఆలోచిస్తా మీ మూడ్ మీరు స్పాయిల్ చేసుకోకండి. మీ ఎక్స్ని రిలీజ్ చేసేయండి. అండ్ ధనుసు రాశి వాళ్ళకి అట్రాక్షన్. మీరు చాలామందిని అట్రాక్ట్ చేస్తారు ఈరోజు. అండ్ మీ లైఫ్లో ప్రతి నిమిషాన్ని మీరు ఎంజాయ్ చేయండి. అప్పుడే మీరు ఒక మ్యాగ్నెట్ లాగా అట్రాక్ట్ చేస్తారు అందరినీ. మకర రాశి వాళ్ళకి పాస్ట్ లైఫ్ రిలేషన్షిప్. యూ హ్యావ్ నోన్ ఈచ్ అదర్ బిఫోర్. అండ్ కుంభరాశి వాళ్ళకి ఎంగేజ్మెంట్. మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ ప్రపోజల్ రావచ్చు. అండ్ మీన రాశి వాళ్ళకి గెటింగ్ టు నో ఈచ్ అదర్. ఒకరి గురించి ఒకరు తెలుసుకోండి. మీ పర్సన్ ఇప్పుడు మీ గురించి ఏమనుకుంటున్నారు? మేషరాశి పర్సన్ నాకు ఎప్పటికీ నీ ప్రేమ కావాలి అంటున్నారు. వృషభ రాశి పర్సన్ నువ్వు మన విషయంలో ఫోకస్గా లేవు అంటున్నారు.
మిథున రాశి పర్సన్, నా జీవితంలో నీ పాత్ర ఎంత ఇంపార్టెంటో తెలిసింది అంటున్నారు. కర్కాటక రాశి పర్సన్, నీ మీద నాకున్న ఫీలింగ్స్ చాలా పవిత్రమైనవి అంటున్నారు. సింహరాశి పర్సన్, నాకెవరిని చూసినా నీలాగే కనిపిస్తున్నారు, నువ్వు గుర్తుకొచ్చి చాలా బాధపడుతున్నాను అంటున్నారు. కన్యా రాశి పర్సన్, నీ దగ్గర నేను ఎంతో మనశ్శాంతిని పొందానంటున్నారు. తులారాశి పర్సన్, నీలాంటి పర్సన్ కోసమే నేను ఇంతకాలం ఎదురు చూసింది అంటున్నారు. వృశ్చిక రాశి పర్సన్, నువ్వు నా గాడ్స్ గిఫ్ట్, అది నేను చాలా క్లియర్గా తెలుసుకున్నాను అంటున్నారు. ధనుస్సు రాశి పర్సన్, నిన్ను కాంటాక్ట్ చేయాలంటే భయంగా ఉంది అంటున్నారు. మకర రాశి పర్సన్, ఈ రోజంతా మన గురించి ఆలోచిస్తుండే అంటున్నారు. కుంభరాశి పర్సన్, నా జీవితం పైకి కనిపించేది వేరే, నా బాధ లోపల వేరే ఉంది అంటున్నారు. మీనరాశి పర్సన్, కొన్నిసార్లు రాత్రంతా మేల్కొని నీ గురించి ఆలోచిస్తూ ఉంటున్నాను అంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.